కాలచక్రం సైతం ఆగిపోయే ఆ పవిత్ర కైలాసగిరిపై సకల జీవుల విధిరాతలు లిఖించబడుతుంటాయి. అక్కడ ఆ మహాదేవుని సంకల్పంతో గ్రహగతులు నిర్దేశించబడతాయి. కాలచక్రం పరిభ్రమిస్తుంది. ఆ పరమేశ్వరుని చల్లని చూపులకై భూలోకంలో ఎందరో పుణ్య ఋషులు ధర్మమార్గంలో జీవించేవారు. ఆ పుణ్యభూమిలో ధర్మమే ప్రాణంగా జీవించే ఆదర్శ దంపతులు ఉండేవారు. మృకండ మహర్షి, ఆయన సతీమణి మరుద్వతి. ప్రతిరోజూ ఆ దంపతులు ఆ మహాదేవుడిని అర్చించేవారు. వారిది ఒక్కటే ప్రార్థన, ఒక్కటే వేదన, ఒక సంతాన భాగ్యం. సాధారణ పూజలు తమ వేదనను తీర్చలేవని ఆ పుణ్య దంపతులు గ్రహించారు. ఆ మహాదేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలంటే కఠోరమైన తపస్సు ఒక్కటే మార్గమని వారు నిశ్చయించుకున్నారు. సుఖమయమైన ఆశ్రమాన్ని విడిచి పంచభూతాలను సాక్షిగా ఆ దంపతులు ఘోర తపస్సును ప్రారంభించారు. రోజులు గడిచాయి, ఋతువులు మారాయి. ఎండా వానలను సైతం లెక్కచేయక వారి తపస్సు కొనసాగింది. సంవత్సరాలు క్షణాల్లా గడిచాయి. వారి శరీరాలు భూమికి నిలయమయ్యాయి, కాని వారి ఆత్మ సంకల్పం అచంచలంగా నిలిచింది. ఆ నిశ్చల తపస్సుకు త్రిలోకాలు కంపించాయి. వారి ఆర్తనాదం ఆ కైలాసనాథుని హృదయాన్ని చేరింది. వారి అచంచల భక్తికి మెచ్చి ఆ కరుణామయుడైన పరమేశ్వరుడు వారి తపస్సు ఫలంగా ప్రత్యక్షమయ్యాడు. భక్తులారా, కళ్ళు తెరవండి. మీ ఘోర తపస్సు ఫలించింది. మహేశ్వర, జగన్నాథ, మా తపస్సుకు మెచ్చి మా కళ్ల ముందు నిలిచావా తండ్రి? స్వామి, మా మొర ఆలకించావా తండ్రి? నీ దర్శన భాగ్యంతో మా జన్మ ధన్యమైంది. మీ అచంచల భక్తికి, ఘోర తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను. మీ కోరిక ఏమిటో తెలియజేయండి. జగదీశ్వరా, నీ కరుణతో సకల సంపదలు ఉన్నాయి. కాని మా వంశమనే దీపాన్ని వెలిగించడానికి మాకు ఒక పుత్రుడిని వారసుడిగా ప్రసాదించు స్వామి. భక్తులారా, మీ కోరికను మన్నిస్తున్నాను. కాని మీ ముందు 2 వరాలు ఉంచుతున్నాను. వాటిలో ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. మొదటిది, 100 సంవత్సరాలు జీవించే దుర్గుణవంతుడైన కుమారుడు కావాలా? లేక సకల సద్గుణాలతో ప్రకాశించి కొద్ది కాలంలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకునే తేజోవంతుడైన కుమారుడు కావాలా? స్వామి, దుర్మార్గుడ